ఈరోజు రామోజీరావు గారు వారు మరణించారు. భౌతికంగా మన ముందు లేరు. అయితే రామోజీరావు గారి యొక్క మరణం పైన అంటే ఆయన ఎప్పుడు పుట్టారు, ఆయన విద్యాభ్యాసం ఏంటి, ఆయన సాధించినవి ఏంటి, ఈనాడు సంస్థలు లేకపోతే ఈనాడు పత్రిక, రామోజీ ఫిల్మ్ సిటీ ఇలాంటి అంశాల గురించి అందరికీ సుపరిచితమే. దాని గురించి ప్రత్యేకమైనటువంటి వివరణ ఏం అక్కర్లేదు. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, అలాగే ఈ వీడియో ఎవరు చూడాలి అంటే, మీరు వ్యక్తిగతంగా పైకి రావాలనుకుంటే, ముఖ్యంగా బిజినెస్లో ఆర్ ఈవెన్ ఒక సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి అని అన్నప్పుడు మనకి ఎవరు చెప్తారు సెల్ఫ్ డిసిప్లిన్ ఇలాంటివి, లేకపోతే ఎవరు సాధించలేనటువంటి పర్వతాలని అధిరోహించినప్పుడు అలాంటివన్నీ ఎవరైనా చేసి ఉంటేనే మనకి అదొక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో అలా చేయాలనుకునే వాళ్ళు చూడొచ్చు వీడియో, అదర్వైజ్ యూ కెన్ స్కిప్, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. అయితే నాకు రామోజీ ఫిల్మ్ సిటీ, రామోజీ సంస్థలకి నాకు వాళ్ళకి ఎటువంటి ప్రత్యక్షమైన పరోక్షమైనటువంటి సంబంధం లేదు. అంటే వాళ్ళ వ్యక్తులతో కానీ లేకపోతే ఆ సంస్థలో పనిచేసే వాళ్ళతో కానీ ఎటువంటి ఇది లేదు. కానీ నా లైఫ్లో కూడా ఆయన గురించి నేను ఇప్పటికి కూడా తలుచుకున్నప్పుడు ఎంత ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అతను. అంటే అతనే కాదు, అతని సంస్థలో పనిచేసే వాళ్ళు కూడా ఎంత నిబద్ధతతో ఒక ఇన్నోవేటివ్ థాట్ ప్రొవోకింగ్ ఐడియాస్తో ఉంటారనే దానికి నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. అది మీకు కూడా ఉపయోగపడుతుంది. అంటే ఈ రోజుల్లో అంటే రామోజీ సంస్థకు కూడా ఆయన ఈనాడు అంటే చంద్రబాబు నాయుడు గారికే పనిచేశారు, ఒక కులానికే అతను అని అది చాలా మార్గదర్శిలో జరిగినటువంటి అవకతవకలు ఇలాంటివి చాలా ఆయన పైన ఆరోపణలు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా వారిని అరెస్ట్ దాకా వెళ్ళినట్టున్నాయి కొన్ని విషయాలు. సరే, ఆయన్ని ఇబ్బంది పెట్టిన అంశాలు కూడా ఉన్నాయి. వేటి గురించి నేను ఇప్పుడు ప్రస్తావించట్లేదు. నాకు లైఫ్లో వారి సంస్థలతో ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి నేను మీతో ఇప్పుడు పంచుకుంటాను. అది ఎంతోమందికి ప్రేరణ, నాకు కూడా అది చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. చాలామంది అంటే ఏదో నాలాంటి లేకపోతే మనలాంటి అంటే కొత్తగా వస్తున్నటువంటి యువతరం వీళ్ళకే కాకుండా పెద్ద మేము దిగ్గజాలము ఫిల్మ్ ఇండస్ట్రీలో, ముఖ్యంగా ఆర్ ఎనీ ఇండస్ట్రీలో మేము చాలా పెద్ద దిగ్గజాలము అనుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళెవ్వరిలో లేనటువంటి, ఈయనలో మాత్రమే ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శైలి నా జీవితం అనుభవంలో నాకు వచ్చినటువంటి అనుభూతిని నేను మీతో ఇప్పుడు పంచుకుంటాను. ఇది 2013 ముందు, సరిగ్గా నాకు ఒక 25 ఏళ్ళు నిండి ఉంటాయి. అప్పటికే నేను ఒక 4-5 సంవత్సరాలుగా వివిధ దేశాల్లో ఉండి, ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా, యూకే ఈ దేశాల్లో ఉండే క్లయింట్స్కి SEO, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అందిస్తూ ఉన్నాను. అంటే చాలా ఇనార్మస్ నాలెడ్జ్ అందులో గెయిన్ చేసుకున్నాను. నాకు అప్పట్లో ఈ గూగుల్ సర్టిఫికేషన్స్ కొన్ని ప్రోగ్రామ్స్ ఉండేవి, అలాంటివి కూడా ఉండటం వలన హ్యూజ్ నెట్వర్క్ బిల్డ్ అయింది. నాకు చాలామంది ఫారెన్ కొలాబరేషన్స్ జరిగాయి. చాలామంది అఫ్ కోర్స్ అప్పట్లోనే US, UK ఆపర్చునిటీస్ రమ్మని అనేవాళ్ళు, కానీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కదా. ఎందుకంటే ఇక్కడే ఒక స్టార్టప్ ఫర్మ్ పెట్టుకుని ఒక స్టాఫ్ రన్ చేసి ఒక అవుట్ సోర్సింగ్ ఇచ్చే వాళ్ళని బయట వాళ్ళకి, నా దగ్గర కూడా ఒక 2-3 పనిచేసేవాళ్ళు. సరే, ఇది ఒక 4-5 years జర్నీ, 2009 నుంచి 2013 వరకు కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు ఇక చూసాం కదా ఇంకేముందిలే SEOలో అని ఒక ఇది ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి. ముఖ్యంగా ఈ థాట్ ఎలా వచ్చిందంటే, మీకు లండన్ కానీ UK యూరోపియన్ నేషన్స్ చాలా ఫార్వర్డ్గా ఉండేవాళ్ళు కంపేర్ టు US వెబ్సైట్ డిజిటల్ మార్కెటింగ్లో. ఎందుకంటే వాళ్ళకి వెబ్సైట్ అనేది ఒక లొకేషన్ అడ్రస్తో సమానం. అంటే ఒక బిజినెస్ రన్ అవ్వాలంటే మీకు ఎట్లయితే ఒక ఆఫీస్ స్పేస్, ఒక షాప్ ఎట్లా అవసరమో, ఆన్లైన్ వరల్డ్లో, వెబ్ వరల్డ్లో వెబ్సైట్ అనేది అంత బేసిక్ అవసరం అనమాట. నేను బ్యాక్ ఇన్ 2009-8 ఆ టైంలోనే ఆల్మోస్ట్ ఎవ్రీ బిజినెస్కి ఒక వెబ్సైట్ ఉండేది, ఒక వెబ్సైట్ అడ్రస్. అంటే అది బేకరీ అవ్వచ్చు, లేకపోతే ఎనీ బిజినెస్, ఎనీ సార్ట్ ఆఫ్ బిజినెస్, ఒక ఆఫీస్ స్పేసెస్ చూసే వాళ్ళు కూడా ఈవెన్ కొన్ని వెబ్సైట్స్ ఉండేవి, తమాషగా ఉండేవి. అవన్నీ నేనే వర్క్ చేశాను చాలా. ఎస్కాట్ అంటారు, అంటే మన వాళ్ళు చాలా తప్పుగా అనుకుంటారు, కానీ ఎస్కాట్ ఇండస్ట్రీ కూడా ఉంది, చాలా హ్యూజ్ బిజినెస్, అవి కూడా నేను వర్క్ చేశాను. సో వాళ్ళందరికీ కూడా వెబ్సైట్ అనేది ఒక బిజినెస్ జనరేషన్ చేసే ఇది. సరే, పాయింట్ ఈస్, ఇలా చాలా సాధారణ వ్యాపారస్తుల నుంచి ఫార్మర్స్, రైతులు కూడా వెబ్సైట్స్ ఉండేవి అక్కడ యూకేలో, యూరోప్ నేషన్స్లో. పోలాండ్ నుంచి కూడా నాకు ఒక క్లయింట్ ఉండేవాడు అప్పట్లో. సరే, పాయింట్ ఏంటంటే, నేను ఆ రోజుల్లో సరే ఏంటి వీళ్ళందరికీ వెబ్సైట్స్ ఉన్నాయి, మనకు చూస్తే ఇక్కడ అసలు ఏమీ లేవు. అట్లీస్ట్ హైదరాబాద్లో ఏదైనా ఒక అట్రాక్షన్స్కి వెళ్ళాలంటే, లైక్ గోల్కొండ ఫోర్ట్, లేకపోతే సాలార్జంగ్ మ్యూజియం, ఈ నిజాం మ్యూజియం కానీ, అసలు అవన్నీ పక్కన పెట్టాను. రామోజీ ఫిల్మ్ సిటీకి కూడా ఆన్లైన్ బుకింగ్ ఫెసిలిటీ డైనమిక్గా అడ్వాన్స్డ్గా ఉండేది కాదు. నేను వాళ్ళ వెబ్సైట్ పోర్టల్ చూశాను, చాలా స్టాటిక్ ఉంది. సరే, నేను ఈ థాట్తో allinhyderabad.com అని ఒక యూనిక్ పోర్టల్ ఆఫ్ హైదరాబాద్ సిటీ అని ఒక మేజర్ అట్రాక్షన్స్కి సంబంధించిన ఆన్లైన్ అట్రాక్షన్స్ ముందు పరిచయం చేద్దాం, ఒక స్టోరీస్ చెప్దాం ఒక్కొక్క మన ప్రాంతంలో. నాకు అది ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఏదైనా ఒక స్టోరీ టెల్లింగ్ చెప్పాలి, జస్ట్ ఒక స్టాటిక్ వెబ్సైట్లో ఒక టెక్స్ట్ మెటీరియల్ అంటే నాకు పెద్ద బోరింగ్ అనిపించేది. అప్పటికే చూస్తున్నాం ఈ వెబ్సైట్స్లో మార్కెటింగ్, కాంటెంట్ మార్కెటింగ్, కీబోర్డ్ ఈ అనాలిసిస్,
లేకపోతే గూగుల్ అనలిటిక్స్ ద్వారా కీబోర్డ్ ఆప్టిమైజేషన్, పేజ్ ఆప్టిమైజేషన్ ఇట్లాంటివన్నీ చూస్తున్నాం. ఇది కాదు, బట్ అప్పటికే మాకు తెలుసు వీడియో ఈజ్ ద ఫ్యూచర్ అని. సో నేను ఈ ప్రాసెస్లో రామోజీ ఫిల్మ్ సిటీ సంస్థలని వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు అక్కడ అప్పట్లో మార్కెటింగ్ మేనేజర్ శ్రీహరి గారు అని ఆయనతో చర్చించాను. ఆయన అన్నారు, ఏంటి మీ ప్రపోజల్ నాకు అర్థం కాలేదు, అంటే మీరేంటి అట్రాక్షన్స్ అన్ని గ్యాదర్ చేస్తున్నారు, అట్లాగే రామోజీ ఫిల్మ్ సిటీ అట్రాక్షన్ కావాలనుకుంటున్నారా అని అన్నారు. అవునండి అన్న. సరే ఆయన పర్మిషన్ ఇచ్చారు. నేను అక్కడ ఫొటోస్ వీడియోస్ అన్ని తీయడం జరిగింది. ఆయనకు ఒక థాట్ వచ్చింది, బ్రదర్ మీరు జస్ట్ ఇట్లా ఫొటోస్ తీయడం వల్ల ఏమొస్తుంది మీకు అన్నాడు. అంటే కాదు సార్, నేను ఫస్ట్ ఒక స్టేజెస్ వారీగా వెళ్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అసలు కాంటెంట్ అంటే అప్పటికి ఇప్పటికి ఈ రోజు తగ్గింది కానీ యూట్యూబ్ ఇట్లాంటి వీడియో ప్లాట్ఫామ్స్, ఆ రోజుల్లో ఏంటంటే ఫస్ట్ ఒక వెబ్సైట్ చదివేవాళ్ళు. వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్, దాని తర్వాత నుంచి ఆన్లైన్ బుకింగ్ మనకు అసలే చాలా తక్కువ, అప్పటికి అంత రీచ్ లేదు. సో ఈవెన్ జస్ట్ డైల్ లాంటి పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ కూడా ఆన్లైన్ బుకింగ్ ఉండేది కాదు, జస్ట్ ఒక డైరెక్టరీ లాగే ఉండేది. సో నా కాన్సెప్ట్ ఏంటంటే ఒక 6 months to 1 year కాంటెంట్ డెవలప్ చేసి అందరికి హైదరాబాద్ యూనిక్ అట్రాక్షన్స్కి సంబంధించి, అప్పట్లో ఏదో ఫుల్ హైదరాబాద్ ఏదో ఒక పోర్టల్ ఉండేది, ఒక డైరెక్టరీ లాగా. అట్లా కాకుండా ఒక నేరేషన్, ఒక టెక్స్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ అనుభూతుల్ని కథలుగా రాసి, స్టోరీస్గా రాసి, అఫ్ కోర్స్ ఇంగ్లీష్లోనే చేద్దాం అనేది కాన్సెప్ట్. ఆయన ఏమన్నారంటే, అబ్బో ఇది చాలా పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ కదా, నువ్వు ఎలాగో చెప్పావు కదా వీడియో ఈజ్ ద ఫ్యూచర్ అంటున్నావు కదా, మరి అలాంటప్పుడు వై డోంట్ యూ స్టార్ట్ ఆన్లైన్ బుకింగ్ అన్నాడు. అది నా అల్టిమేట్ గోలే కానీ అది 6 months 1 year తర్వాత అండి అని చెప్పి అన్నాను. లేదు మీరు అది ఆలోచించండి అన్నాడు. సరే నేను ఏదో మా టీంతో ఒకళ్ళిద్దరితో మాట్లాడాను, వాళ్ళకి అస్సలు అవగాహన లేదు, నేనే డెసిషన్ తీసుకోవాలి. సరే వాట్ ఎవర్ స్టార్ట్ చేశాను, ఆన్లైన్ బుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. రామోజీ ఫిల్మ్ సిటీ ఇది ఒక చెప్పాలంటే నెవర్ బిఫోర్ థింగ్ ఇన్ ద రామోజీ ఫిల్మ్ ఇండస్ట్రీ. వాళ్ళు ఏంటంటే నన్ను ఒక విండోలా చూశారు, ఒక న్యూ విండోలాగా. ఇదేదో కాన్సెప్ట్ చెప్తున్నాడే. వాళ్ళ యూజర్ ఇంటర్ఫేస్ కూడా చాలా బ్లాటెంట్గా ఉండేది, లైక్ పేజ్ లోడ్ టైం చాలా స్లోగా ఉండేది, ఒక స్టాటిక్ ఇమేజెస్ అవి కూడా రెజల్యూషన్ చాలా తక్కువగా ఉండేవి. అవి నేనేం చెప్పానంటే, ఈ ఎవరు చూస్తారండి, ఇప్పుడు ముంబై నుంచి వచ్చేవాడు ఈ పాత ఇంత లో రెజల్యూషన్ ఫొటోస్ ఇవన్నీ ఎందుకు, వీడియోస్ చెప్పచ్చు కదా అంటే, సరే ఆ ప్రపోజల్ ఆయనకి నచ్చే వారు నాకు ఈ ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ అనేది వాళ్ళు ఇచ్చారు. అండ్ వీ వర్ ద ఫస్ట్ పార్ట్నర్స్, ఆన్లైన్ టికెటింగ్ పార్ట్నర్స్కి మేము ఫస్ట్. అయితే ఆయన ఇక్కడ ఒక మాట చెప్పారు, నేను ఒక ప్రపోజల్ చేసి పంపించాను వీడియో ఎలా ప్రమోట్ చేస్తామనే దాని గురించి ఒక బ్లూ ప్రింట్ ఇచ్చినప్పుడు ఆయన ఒక పాయింట్ పట్టుకున్నాడు, రామోజీ ఫిల్మ్ సిటీకి పార్ట్నర్ అని కాదండి, ప్రిఫర్డ్ పార్ట్నర్ అని పెట్టండి, ఆన్లైన్ బుకింగ్ ప్రిఫర్డ్ పార్ట్నర్ అని పెట్టండి అన్నది, విచ్ ఈస్ వెరీ వ్యాలిడ్. అండ్ ఆయన ఏమనుకున్నాడంటే, ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫామ్ అంటే సరే మొత్తానికి ఈ ప్రపోజల్ ఓకే అయింది, నేను అప్పటికి అట్రాక్షన్ సంబంధించి ఆల్ ఇన్ హైదరాబాద్లో అన్ని పేజెస్ అన్ని డిఫరెంట్ జానరాస్కి కాంటెంట్ క్యూరేట్ చేస్తున్నాను, నా దగ్గర రైటర్స్ ఉండేవాళ్ళు, ఇఫ్లు ఉండేది కదా ఉస్మానియా యూనివర్సిటీలో, ఇఫ్లు ఇది రికార్డ్ అవుతుందో లేదు చూస్తున్నాను, ఇఫ్లు ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, అక్కడ కూడా నేను అడ్వర్టైజ్ చేశాను. ఐ మీన్ లైక్ అడ్వర్టైజ్ అంటారు దాన్ని ఏమంటారు, లైక్ అక్కడ ఒక రిక్రూట్మెంట్ అంటే పెద్ద వర్డ్ ఇది, ఇద్దరు సెలెక్ట్ చేశాను, BA ఆనర్స్ చేసిన ఇద్దరు వాళ్ళు వచ్చి నా దగ్గర వర్క్ చేశారు కాంటెంట్ రైటర్స్గా. ఫైన్, అంత బాగా జరుగుతుంది. సరే ఆన్లైన్ బుకింగ్కి ఒక 1 monthలో నేను సంసిద్ధం చేసుకున్నాను. ఆ రోజుల్లో ఆన్లైన్ బుకింగ్ అంటే నా పాయింట్ ఏంటి, టికెట్ కొన్నాడా, అప్పట్లో డే అట్రాక్షన్స్ అని ఉండేది, డే టూర్ ఉండేది, అలాగే దాంట్లో ఇంకేదో హై ఎండ్ ఉండేది, ఒకటి 750, 800, ఇంకొకటి 1000 రూపాయలు, 1200, ఇట్లా 3 డిఫరెంట్ ప్యాకేజెస్ ఉండేది రామోజీ ఫిల్మ్ సిటీ డే టూర్. హోటల్ స్టేస్ డిఫరెంట్ అనమాట. వాళ్ళు ఏమనుకున్నారంటే, బుకింగ్ అంటే బుకింగ్ ఫామ్, ఒకటి ఎవడో వస్తున్నాడు, ఆ డేటా మనకు వస్తుంది, వీళ్ళ త్రూ వచ్చింది కాబట్టి వీళ్ళకి ఇంత కమిషన్ అని అనుకున్నారు. కానీ నేను అది చేయలేదు. నేనేం చేశానంటే, ఆన్లైన్ బుకింగ్ అంటే వాడు పేమెంట్ కట్టేసేస్తాడు, వాడు టికెట్ జనరేట్ అయింది. సో ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రాసెస్ ఇప్పుడు అందరికీ చాలా తెలుసు, కానీ అప్పట్లో ఇది పెద్ద విషయం అనమాట వాళ్ళకి. నేను ఇలా టికెట్స్ కొనేసేసి ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు పంపిస్తే, ఫస్ట్ టైం అనుకుంటా, ఫస్ట్ వీకెండ్లో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ రామోజీ ఫిల్మ్ సిటీ మన దగ్గర టికెట్ కొన్నారు, వెళ్ళారు. వెళ్ళంగానే అక్కడ డోర్ దగ్గర వాళ్ళు ఆపేశారు, ఇదేంటి ఆల్ ఇన్ హైదరాబాద్, ఈ టికెట్ ఇక్కడ చెల్లదని చెప్పి వాళ్ళు పంపించేశారు. వాళ్ళు మన ఆఫీస్కి ఫోన్ చేశారు. అప్పుడు ల్యాండ్లైన్ నెంబర్ ఉండేది 040232677 ఏదో ఉండేది, మర్చిపోయా నెంబర్, టాటా కార్ కాదు, టాటా డొకోమో వాళ్ళది. వాళ్ళు ల్యాండ్లైన్ తీసేశారు కాబట్టి మర్చిపోయాను. సరే నేను శ్రీహరి గారితో మాట్లాడాను. శ్రీహరి గారు ఇట్లా వాళ్ళ గేట్ దగ్గర వెయిట్ చేస్తానంటే, అవునా మరి డబ్బులు కట్టేసి వెళ్ళిపోవచ్చు కదా అన్నాడు ఆయన. డబ్బులు కట్టేసేది ఏంటండి, డబ్బులు నా దగ్గర ఉంటే అన్నాడు. మీ దగ్గర ఎందుకు ఉంటున్నాయి డబ్బులు అన్నాడు ఆయన. మీ దగ్గర ఉండేది ఏంటండి, ఆన్లైన్ బుకింగ్, మరి నేనేగా ప్రిఫర్డ్ పార్ట్నర్ అని సరి చేశారు కంటే, అయ్యో అవునా, సరే ఆయనకి మొత్తానికి ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత అన్నారు ఆయన, నాకు తెలియదు ప్రదీప్, నువ్వు అట్లా డైరెక్ట్ ఇప్పుడు దాకా ఎప్పుడు జరగలేదయా, నువ్వు డబ్బులు నీ దగ్గర పెట్టుకుంటే ఎట్లా మాకెప్పుడు సెటిల్ చేస్తావు, ఇది కరెక్ట్ కాదు అన్నాడు. అప్పుడు ఈ అగ్రిగేటర్స్ ఉండే కొన్ని, లైక్ ICC బ్యాంక్ ఒకటే ఉండేది అనుకుంటా, కరెంట్ అకౌంట్ ఒకటి ఉండాలి మనకి, ప్రైవేట్ కంపెనీ, శ్రీహరి, ఈయన పేరు కూడా శ్రీహరియే, బట్ దాన్ని ఏదో అంటారు మర్చిపోయా మొత్తం. మనకి CCA పెన్యూ ఇట్లాంటివి కొన్ని ఉండేవి. అలా అంటే ఇప్పుడంటే గూగుల్ పే స్కాన్ చేసేసి మనం పేమెంట్స్ చేసేస్తున్నాం, గూగుల్ పే, ఫోన్పే. కానీ అప్పట్లో ఏంటంటే ఈ బ్యాంకింగ్ అగ్రిగేటర్స్ కొన్ని ఉండేవి.
వాళ్ళ ఇది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి మన వెబ్సైట్లో. దానికి ఫీజు కట్టాలి. ఇయర్లీ 25,000 30,000 ఎంతో ఉండేది. అది ఉంటేనే నువ్వు ఆన్లైన్ బుకింగ్ పేమెంట్. వీడికి ఒక కమిషన్ ఇవ్వాలి. నాకు రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళు ఇచ్చే కమిషన్ పక్కన పెడితే ఈ పేమెంట్ ట్రాన్సాక్షన్ జరిగింది, వీడికి ఒక కమిషన్ ఇవ్వాలి. ఇయర్లీ ఫీజు ఇంత ఉండేది అనమాట. సిసిఏ వెన్యూ ఏదో ఉండేది కంపెనీ. సరే వాట్ ఎవర్. అయితే మొత్తానికి ఫస్ట్ టైం వాళ్ళు ఏమనుకున్నారంటే బుకింగ్ అంటే బుకింగ్ ఫామ్ అనుకున్నారు. బట్ మనం డైరెక్ట్ డబ్బులు చేసుకుని నేను చెప్పాను, సార్ ఏమనుకుంటున్నారు బుకింగ్ ఫామ్ అంటే? నేను ఇదేమన్నా అథెంటికేషన్ వెరిఫికేషన్, ఆధార్ కార్డు, పిన్ నెంబరు, పాన్ కార్డు, ఫోటో ఐడి అన్నీ ఇస్తేనే మేము లోపల పంపిస్తాం, ఏమన్నా వాళ్ళని ఏమన్నా ఖైదీలా ఏంటి? అలా కాదు కదా సార్, వన్ స్టెప్ సొల్యూషన్ కోసం కదా ఆల్ ఇన్ హైదరాబాద్ స్టార్ట్ చేసింది. అంటే ఓకే, వెరీ గుడ్. అట్లయితే పేమెంట్స్ మనం ఎట్లా చేద్దాం అనే దాని మీద డిస్కషన్ వచ్చింది. వాళ్ళకప్పుడు దాకా ఇండియా మొత్తంలో ఎక్కడ కూడా ఆన్లైన్లో బుకింగ్ పేమెంట్స్ అదర్ దాన్ రామోజీ ఫిల్మ్ సిటీ పోర్టల్ దాటితే ఏ వెబ్సైట్కి ఇవ్వాల, మనమే ఫస్ట్ అనమాట, allinhyderabad.com. సరే పాయింట్ ఏంటంటే వీళ్ళు ఇట్లా బుకింగ్స్ ఇవన్నీ ఈ మొత్తానికి సార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. అండ్ మేము పెద్ద అగ్రెసివ్గా చేయలేదు మార్కెటింగ్. ఇన్ఫ్యాక్ట్ నాకున్న ఆల్రెడీ ఈ యూఎస్, యూకే, ఆస్ట్రేలియా క్లయింట్స్ ఉండేవాళ్ళు, ఎస్సీఓ ప్రాజెక్ట్స్ ఉండేవి. ఒక పక్క ఇది ఇవన్నీ నేను మేనేజ్ చేయడం నాకు చాలా పెద్ద బర్డెన్ అనిపించేది. 2014 ఏప్రిల్ ఎప్పుడో స్టార్ట్ చేసాము మేము. అప్పటి నుంచి అంటే బుకింగ్స్ చూస్తున్నాను ఇక్కడ ఎక్సెల్ షీట్లో, మీకు కూడా చూపిస్తాను స్క్రీన్ మీద. అప్పటి నుంచి ఆల్మోస్ట్ మళ్ళీ 2016 వరకు చేసినట్టు ఉంది కానీ ఇక్కడ. బట్ పాయింట్ ఈస్ 2 years అంటే 2 years ఏం చేయలేదు చెప్పాలంటే. మొత్తం ఒక హార్డ్లీ అడపదడప ఎప్పుడన్నా, ఎందుకంటే వాళ్ళకి సమ్మర్ కార్నివల్ ఒకటి. వాళ్ళ యాక్చువల్గా మా ప్రపోజల్ కూడా అదే, వాళ్ళకి సమ్మర్ కార్నివల్, వింటర్ కార్నివల్, మళ్ళీ సమ్మర్ కార్నివల్ ఇలా ఉండేది. డైలీ అట్రాక్షన్స్ డైలీ వస్తారు విజిటర్స్, బట్ ఓన్లీ సమ్మర్ కార్నివల్ ఒకటే ఒక ప్రాజెక్ట్ చేశాను. అలాగా సమ్మర్ సీజన్ ఒక 2 seasonsలో వచ్చే సమ్మర్ అండ్ వింటర్ చేసినట్టున్నాను. సో ఓవరాల్ 30 బుకింగ్స్ వచ్చాయి. 30 బుకింగ్స్లో మనం జస్ట్ ఆర్ఎఫ్సి బుకింగ్స్లో డైలీ విజిటర్స్, అదే ఈ అట్రాక్షన్స్ డైలీ టూర్స్, డే టూర్స్కే అరౌండ్ 1 lakh plus rupees వర్త్ టికెట్స్. అంటే 1 lakh టికెట్స్ కాదు, 1 lakh rupees విలువ చేసే టికెట్స్. 800 ఎంత ఉండేది, 2-3 వెళ్ళారంటే 2,000, 3,000, 4,000, 6,000 ఇలా ఉండేవి టికెట్ ప్రైజింగ్స్. అంటే సమ్ ఆఫ్ ఆల్ దీస్ 2 adults 2 kids ఇట్లాంటివి. జనరల్ కేటగిరీ ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఉండేది. సమ్మర్ కార్నివల్కి సపరేట్గా ఉండేవి టికెట్స్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాళ్ళు ఎక్కడ స్టన్ అయ్యారంటే, నేను ఒక హోటల్ బుకింగ్ కూడా చేశాను వెరీ బిగినింగ్ ఆఫ్ సమ్మర్ కార్నివల్లోనే. వాళ్ళకి తారా, సితారా, ఇంకొకటి తారా వచ్చేసేసి 2 star అనుకుంటా, సితారా వచ్చేసేసి విచ్ దే ప్రమోట్ ఇట్ యాజ్ ఎ 5 star or 4 star అనుకుంటా. అండ్ ఆల్సో శాంతినికేతన్ ఒకటి, ఇంకొకటి ఒక డార్మెటరీ రూమ్ ఒకటి ఉండేది. ఇవి డార్మెటరీ అంటే తెలిసింది, ఒకే పెద్ద గదిలో అన్ని పడకలు. శాంతినికేతన్ ఒకటి, అది కూడా ఒక డీసెంట్ రూమ్. సితారా ఈజ్ దేర్ ప్రీమియర్ లగ్జరీ హోటల్. అక్కడ 2 nightsకి నేను ఒక బుకింగ్ చేశాను, ఒక ఫ్యామిలీ. దట్ కాస్ట్ అరౌండ్ 20,000 plus. బ్యాక్ ఇన్ 2014 ఒకళ్ళు 20,000 రూపాయలు పెట్టుకుని రామోజీ ఫిల్మ్ సిటీలో నైట్ స్టే చేయడానికి, 2 nights స్టే చేయడానికి వచ్చారు. అది దట్ హ్యాపెండ్ త్రూ allinhyderabad.com పోర్టల్. అది వాళ్ళకి చాలా సర్ప్రైజ్ అనిపించింది. ఐ థింక్ నేను అంటే రివీల్ చేయొచ్చు, ఇది ఎప్పుడో బ్యాక్ ఇన్ 2013 సమ్ డికేడ్ బ్యాక్. కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ 1 crore rupees ఎంతో ఒక ముంబై కంపెనీకి ఈ డిజిటల్ మార్కెటింగ్, ఈ ఐటీ రిలేటెడ్ వాళ్ళ వెబ్సైట్ మెయింటెనెన్స్ ఇవన్నీ చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ బుకింగ్స్ చేయడానికి. ఇది ఒక రేరెస్ట్ రికార్డ్. అసలు వాళ్ళు నాకు తెలిసి వాళ్ళకన్నా ఫస్టే ఒక సితారాలో, అంటే వాళ్ళకి చాలా హ్యూజ్ నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళ జనరల్గా ఎలా వర్క్ చేస్తారంటే, ఒక హోటల్స్లో దిగారనుకోండి గెస్ట్, ఇప్పుడు ఎక్కడో ఊరు నుంచి మహబూబ్ నగర్, వరంగల్, లేకపోతే విజయవాడ, ఇటు సైడ్ తమిళనాడు నుంచి వీళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఏదైనా హోటల్లో స్టే చేస్తే, హోటల్స్ అందరిలో వాళ్ళ ఏజెంట్స్ ఉంటారు. రామోజీ ఫిల్మ్ సిటీకి వాళ్ళు చేస్తారు. వాళ్ళేంటి, ఆ హోటల్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ ఆ బస్సెస్ ఆ టైమింగ్స్లో వాళ్ళు ఎక్కుతారు మార్నింగ్. అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో టికెట్స్ తీసుకోవడం, వెళ్ళటం, ఇదే ప్రాసెస్. కానీ ఆన్లైన్లో ముందే టికెట్ బుక్ చేయడం అనే ఒక సాంప్రదాయం, ఆచారమే లేదు. ఇది అవుట్ ఆఫ్ రామోజీ ఫిల్మ్ సిటీ వెబ్సైట్ తప్పించి allinhyderabad.com ఒకటే. అది కూడా 2 nights సితారా. అప్పటికే ఎన్నో thousands of agents రామోజీ ఫిల్మ్ సిటీకి వర్క్ చేస్తున్నారు. మనం స్టార్ట్ అయ్యి వెరీ ఫస్ట్ మంత్ ఏప్రిల్లోనే స్టార్ట్ అయింది, కొలాబరేట్ అయ్యాం. మేలో వచ్చిన సమ్మర్ కార్నివల్కి 2 nights సితారాలో 20,000 బుకింగ్ చేశాను. సో శ్రీహరి గారి గురించి బాగా మాట్లాడాలి. శ్రీహరి గారు నేను ఆయన ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు ఆయన 2-3 times నా ఆఫీస్కి వచ్చారు. నా ఆఫీస్ అంటే అదేదో ఇది కాదు, హోమ్ ఆఫీస్. ఇప్పుడున్న ఈ బిల్డింగ్లోనే ఉండేవాళ్ళం. హోమ్ ఆఫీస్, 2 staff ఉండేవాళ్ళు. ఆయన మార్కెటింగ్ మేనేజర్గా వచ్చారు. ఆయన చూశారు, అప్రోచ్ బాగుంది, అబ్బాయి
అబ్బాయికి ఒక విజన్ ఉంది, బ్లూ ప్రింట్ చూపిస్తున్నాడు, ఎట్లా రోడ్ మ్యాప్ ఏంటి అనేది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అని ఆయన చాలా నచ్చి ఆయన కూడా బీటెక్ గ్రాడ్యుయేట్ అనుకుంటా డెఫినెట్లీ. అందువల్ల ఆయనకు ఆ ఇన్నోవేటివ్ థాట్స్ బాగా నచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ రామోజీ ఫిల్మ్ సిటీ గ్రూప్లో ఉండే పెద్దలు సీనియర్స్ అందరూ కూడా ఈ యంగ్ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తారని నేనేం చెప్పట్లేదు. బట్ దిస్ మ్యాన్ శ్రీహరి, ఆయనకి ఫుల్ క్రెడిట్ ఇవ్వాలి. ఆయన ఆ టైంలో నన్ను ఎంకరేజ్ చేశారు. ప్రదీప్, ఆయనే ఫస్ట్ అసలు నువ్వేంటి కాంటెంట్ ఫొటోస్ తీయటం ఇవన్నీ కాదు ప్రదీప్, నువ్వు డైరెక్ట్ బుకింగ్లో దిగిపో అన్నారు. బుకింగ్ అంటే ఆయన బుకింగ్ ఫామ్స్ అనుకున్నాడు, బట్ మనం డైరెక్ట్ టికెట్స్ బుకింగే పంపించాం. సో ఇదండి రామోజీ ఫిల్మ్ సిటీతో ఇది ఒక నా జర్నీ. సరే సమ్ ఆఫ్ ఆల్ ది స్టోరీ, నేను ఒక 2 years వాళ్ళ దగ్గర వర్క్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఆపేసాను, allinhyderabad.com. ఎందుకంటే ఐ డోంట్ సే ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్, బట్ ఒక హ్యూజ్ నాకు ఒక చాలా పెద్ద ఫౌండేషన్, అంటే రేపటి తరానికి కావాల్సిన మెట్లు నిర్మించుకోవడానికి ఒక పెద్ద మామూలు మెట్లు కాదు, చాలా స్ట్రాంగ్ రామోజీ ఫిల్మ్ సిటీ మార్బల్ రాయల్తో కట్టినటువంటి చాలా గట్టి పునాదే నాకు వేసింది. అంటే చూడండి, ఒక సాధారణ స్థాయి నుంచి ఒక ఇండియన్ కాంగ్లోమరేట్ స్థాయికి వెళ్ళిన రామోజీ లాంటి సంస్థ, వాళ్ళు ఆల్రెడీ అప్పటికే బిజినెస్ టైకూన్స్ ఇన్ ద మీడియా ఆల్సో, వాళ్ళ సంస్థలో ఒక నో వన్, ఐ మేబీ నాకు ఉండొచ్చు హ్యూజ్ నెట్వర్క్ ఉండొచ్చు, బట్ అంటే ఇక్కడ చూసింది ఏంటంటే స్టేటస్ ఏంటి, కులం ఏంటి, లేకపోతే ఇంకేంటి వీడికి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఇవేం చూడాల. వాళ్ళు చూసింది ప్యూర్ టాలెంట్. వీడికి టాలెంట్ ఉందా, వీడేంటి, వాళ్ళకి డెఫినెట్లీ నేను ఒక న్యూ విండోలో కనిపించాను. ఎప్పుడు ట్రై చేయను ఒక విండో వాళ్ళకి, allinhyderabad.com ప్రదీప్ ద్వారా వెళ్ళింది ఒక న్యూ విండో. అండ్ నాకేంటంటే ఆఫ్టర్ రామోజీ ఫిల్మ్ సిటీ ఎప్పుడైతే వాళ్ళ కొలాబరేషన్కి ఓకే చెప్పి ప్రిఫర్డ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేశారో, నాకు అది ఒక హ్యూజ్ గేట్వే. నేను అనుకున్న డ్రీమ్కి, లైక్ ఆల్ అట్రాక్షన్స్ అన్నీ ఒక స్పాట్లో తీసుకురావాలనే ఒక డ్రీమ్కి అది పెద్ద. నేను ఇన్ఫ్యాక్ట్ సితారా గ్రూప్స్ కంపెనీ, ఈ హోటల్ సితారా స్వాగత్ గ్రాండ్ ఉంది కదా, వాళ్ళ ఎండి శ్వేత అనుకుంటా, నాకు గుర్తులేదు, ఎప్పుడో బ్యాక్ ఇన్ 2014లోనే వారిని కలవటం జరిగింది. నేను చెప్పాను అప్పుడు, అంటే నాట్ ఓన్లీ అట్రాక్షన్స్ అండి, ఫుడ్ సంబంధించి కూడా నేను ఆన్లైన్ బుకింగ్ తీసుకురావాలనేది నా కాన్సెప్ట్. సో ఈ ఫుడ్ ప్రాజెక్ట్ గురించి, అంటే ఆన్లైన్ ఫుడ్ బుకింగ్ గురించి నేను ఆమె సితారా గ్రాండ్ శ్వేత అనుకుంటా తన పేరు, ఆమెను కలిశాను. ఆమె ఏమన్నారంటే, అదేంటి మనకి ఆన్లైన్ బుకింగ్స్ చాలా ఉన్నాయి కదా, జొమాటో ఉంది కదా అని చెప్పింది. జొమాటో లేదండి, శాంసంగ్ గెలాక్సీ S2 ఉండింది నాకు ఫోన్లో చూపించా. అప్పటికి వాళ్ళకి యాప్ కూడా లేదు, జొమాటో వెబ్సైట్ ఫార్మాటే ఉండేది. అప్పటికి మొబైల్ ఫార్మాట్ లేదు అసలు. వెబ్సైట్స్లో కూడా మొబైల్ ఫార్మాట్ మ్యాండేటరీ గూగుల్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాతే వచ్చినాయి. సో అవునా, జొమాటోలో కూడా లేదా బుకింగ్, సరే మీరేం చేస్తారు మరి ఇప్పుడు అంటే, ఇట్లా మేము చేయాలనుకుంటున్నాం. అంటే మీరు ఇంతకుముందు చేయలేదు కదా, ఓకే ఫైన్, రామోజీ ఫిల్మ్ సిటీతో యువర్ కొలాబరేషన్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్, బట్ పాయింట్ ఈజ్ మీరు రెస్టారెంట్స్లో కూడా ఒక 2-3 months మీరు ఒక సర్టన్ బెంచ్ మార్క్స్ అని చెప్తున్నారు కదా, అవి రీచ్ అయ్యి నా దగ్గరికి రండి, దెన్ వీ విల్ డెఫినెట్లీ కొలాబరేట్ విత్ యూ. ఎందుకంటే సితారా స్వాగత్ గ్రాండ్ మాకు ఒక ఆనర్ ఉందండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 30 entities ఉన్నట్టున్నాయి వాళ్ళకి త్రూ అవుట్ హైదరాబాద్ సిటీ అప్పట్లోనే 2013లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అన్నీ ఒకేసారి మీకు బుకింగ్ ఇవ్వాలంటే, ఇంక్లూడింగ్ ది ఫుడ్ గురించి, మేము కూడా ఒక ట్రయల్ రన్ చూడాలి కదా, మీకు కూడా అదొక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. యూ ప్లస్ మీరు అది ప్లీజ్ అట్లీస్ట్ ఒక 2-3 restaurants చేసి చూపించండి, దెన్ వీ విల్ డెఫినెట్లీ కొలాబరేట్ విత్ యూ అన్నారు. అండ్ ఇప్పుడు కూడా ఇది ఒక ఇన్నోవేటివ్ థాట్ అండి, ఎందుకంటే ఇప్పటికి కూడా హైదరాబాద్కి ఒక యూనిక్ పోర్టల్ అనేది లేదు. నేను ఆ టైంలో చాలా మందిని కలిశాను, పెద్ద వాళ్ళని. నిజాం ఆఖరి రాజు, 8వ నిజాం మనవడు అనుకుంటా ఆయన ఇప్పుడు లండన్లో ఉంటారు. ఎవ్రీ 2-3 years హైదరాబాద్ వింటర్లో వస్తారు. వారితో కూడా ఒక అపాయింట్మెంట్, నిజాం మ్యూజియం ఆన్లైన్ టికెట్స్ గురించి. భాస్కర్ అని ఒక క్యూరేటర్ అక్కడ ఆ మ్యూజియంకి సంబంధించి ఒక పర్సన్ ఉండేవాళ్ళు అప్పట్లో. ఇట్లా పెద్ద వాళ్ళందరికీ నేను కలిసి వాళ్ళకి ఆ ప్రపోజల్ తీసుకెళ్ళడానికి, నాకు రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి కోఆపరేషన్ ఏదైతే ఉందో, వాళ్ళ కొలాబరేషన్ అనేది నాకు చాలా బాగా ఒక హ్యూజ్, ఒక పెద్ద డోర్వే లాగా, ఒక గేట్వే టు మెనీ అట్రాక్షన్స్కి నేను పెద్ద పీపుల్ని కలవటానికి, వాళ్ళకి ప్రపోజల్స్ చెప్పడానికి నాకు అది బాగా యూజ్ అయింది. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, రామోజీ ఫిలిం సిటీ లాంటి ఒక మహాపర్వతం లాంటి ఒక బిజినెస్ కాంగ్లమరేట్, ఒక బిజినెస్ టైకూన్, వాళ్ళు ఒక నో వన్ అనే ఒక పర్సన్తో కొలాబరేషన్ అవ్వటం అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ ఫీట్ అయితే కాదు. అది ఎవరికి వస్తుందంటే, ఇఫ్ ఇన్ బిజినెసెస్ ఒక ఫౌండర్కి ఇఫ్ దే స్టే కరెంట్, అంటే ఇప్పుడున్న కరెంట్ టెక్నాలజీస్ అండ్ మెథడ్స్తో ఇన్నోవేటివ్ ప్రాసెస్ ఏమున్నాయి వాటిని అడాప్ట్ చేసే మైండ్ సెట్ ఉంటేనే, ఆయన ఫౌండర్ ఒక్కడికే కాదు, అందులో పనిచేసే వాళ్ళందరూ కూడా. శ్రీహరి గారి గురించి పదే చెప్పడానికి కారణం అదే. కానీ ఈరోజు ఏం జరుగుతుంది, ఇట్లాంటి
అసలు నిజంగా మీరు ఎక్స్పెరిమెంట్స్కి ఓపెన్గా ఉన్నారా? న్యూ ఫార్మాట్స్ అడాప్ట్ చేసుకోవడానికి, న్యూ జానరస్ ట్రై చేయడానికి, న్యూ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్కి ఎందుకు లేరు? ఎంతసేపు కాంబినేషన్ ఇంక్లూడింగ్ రజనీకాంత్ చెప్పాలంటే అదేదో ఒక పకోడాలో కానీ శనగపిండి వేసాము, ఉల్లిపాయలు వేసాము, జీడిపప్పు వేసాము, పచ్చిమిరపకాయ వేసాము, ఇంకో పొడి వేసాము అన్నట్టుగా ఆఖరికి రజనీకాంత్కి కూడా ఓ మోహన్ లాల్ కావాలి, ఇంకొక భజన్ లాల్ కావాలి, ఇంకొక సోమలాల్ కావాలి. వాళ్ళందరూ కలిస్తేనే మీరు సినిమా తీయగలుగుతారా? ఇంకా అది రోల్ మోడలా? ఆ రోల్ మోడల్ సెట్ చేస్తున్నారా? వాట్ ఈస్ కాంతారా దెన్? ఒక్క కాంతారానే వచ్చిందని చెప్పి దాన్ని ప్రైమరీ మోడల్గా తీసుకోమని చెప్పట్లేదు, లేదా ఎవడో ఒక దారిని పోయే గన్నయ్యకి ఆపర్చునిటీస్ ఇవ్వమని నేను చెప్పట్లేదు. ఎక్స్పీరియన్స్ అడుగుతారు. అవును, కొబ్బరికాయ పీసు కోయాలన్నా కూడా ఎక్స్పీరియన్స్ కావాలి, మూటలు మోయాలన్నా కూడా ఎక్స్పీరియన్స్ కావాలి. బట్ అదొక బేసిక్ థింగ్ అండి. మీరు ది మోస్ట్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉండి ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ లేకపోతే అవకాశం ఇవ్వరు అని అంటే ఎంత ఫూలిష్నెస్ అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ రిఫ్లెక్టింగ్ యువర్ ఇన్సెక్యూర్ మైండ్ సెట్. ఒకటే ఒక మోసలో వెళ్ళిపోతున్నటువంటి విధానాలకి మీరు అక్కడి నుంచి బయటకు రాలేకపోతున్నారు అనేది స్పష్టమవుతుంది. కథలు లేవు, కథలు చెప్పేవాళ్ళు లేరు, లేకపోతే కొత్త వాళ్ళు రావట్లేదు. కొత్త వాళ్ళు ఎందుకు రావట్లేదు? మీలో ఉన్న మీ బుర్రల్లో బూజు పట్టుకుపోయినటువంటి పాతదనం పోకపోతే కొత్త వాళ్ళు ఎలా వస్తారు? చిరంజీవి గారు ఎప్పుడు చెప్తుంటారు కొత్త నీరు పాత నీరు. చిరంజీవి గారు ఈ రోజు కూడా ఏదో మొన్న ఈ మధ్య ఒక 2 months బ్యాక్ వార్త వచ్చింది, ఎవరో కొత్త సినిమా డైరెక్టర్, దసరా సినిమా డైరెక్టర్ ఎవరో అలాంటి వాళ్ళ చేత కూడా, మరి అది నిజమో కాదు నాకు తెలియదు, కానీ గ్యాప్ దొరికినప్పుడల్లా విఎఫ్ఎక్స్ వర్క్ ఉంది అని చెప్పి విశ్వంబరకి ఆ గ్యాప్లో కొత్త కథలు విన్నారంట. అసలు ఎంతమంది వింటున్నారంటే ఈరోజు అపాయింట్మెంట్ అడిగితే హీరోస్కి, నాకే ఒక పర్సనల్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ కంపెనీ, ఆయన వారసుడు, ఆయన ఏనాడు సినిమాలు తీయడు, ప్రతి వీడియో ప్రతి చోటకు వచ్చేసేసేసి అసలు చాలా గొప్ప వక్తగా ఈ గొప్ప టెక్నాలజీస్ గురించి చాలా గొప్పగా చెప్తాడు. ఆయన గురించి నేను తర్వాత ఇంకొక వీడియో చేస్తాను. 7 months ఆఫ్ టైం అండి. స్టోరీ పిచ్ చేశాను, ఓకే అన్నారు. సినాప్సిస్ ఇచ్చాను, ఓకే అన్నారు. డైరెక్ట్గా కలిసి వాళ్ళకి థీమ్ నేరేషన్ చేశాను, ఓకే అన్నారు. స్క్రిప్ట్ పంపించమన్నారు. ఫస్ట్ నేనేమన్నానంటే ఫస్ట్ హాఫ్ వరకు పంపిస్తాను అన్నాను, అది ఓకే అన్నారు. సెకండ్ హాఫ్ పంపించినాక సారీ అండి వీ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ అన్నారు. ఇది 7 months వెయిటింగ్ తర్వాత 7 months జరిగిందండి ఈ ప్రాసెస్ జరగడానికి. 7 months నేను రామోజీ ఫిల్మ్ సిటీతో జస్ట్ డేస్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, బ్లూ ప్రింట్ ఇచ్చాను, రోడ్ మ్యాప్ ఇచ్చాను. మీకు ఒక కథ యాక్సెప్ట్ చేయాలంటే ఒక ఐడియా లెవెల్లోనే ఎస్ఆర్ నో చెప్పచ్చు, సినాప్సిస్ చదివి ఎస్ఆర్ నో చెప్పచ్చు, లేదా థీమ్ నేరేషన్ చేసినప్పుడు ఎస్ఆర్ నో చెప్పచ్చు. నేను ఒక కథ బ్రీఫ్గా చెప్పాను ఒక 15-20 నిమిషాలు, అప్పుడు ఎస్ఆర్ నో చెప్పచ్చు. లేదా నేను మీకు డైరెక్ట్ స్క్రీన్ ప్లే ఇచ్చా, ఇట్స్ నాట్ జస్ట్ ఫస్ట్ డ్రాఫ్ట్ కాదు, ఒక మెటిక్యులస్గా క్రాఫ్ట్ చేసిన స్క్రీన్ ప్లే ఇచ్చా, స్క్రిప్ట్ మొత్తం ఇచ్చాను, స్క్రీన్ ప్లే ఇచ్చాను. ఫస్ట్ హాఫ్ది 90 pages స్క్రీన్ ప్లే. యూ ఆర్ వెరీ హ్యాపీ, మేము చాలా క్యూరియస్గా ఉన్నాం, సెకండ్ హాఫ్ కూడా పంపించాను అన్నారు. ఈ 5 stagesలో మీకు నచ్చిన స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్ చూసి మీకు నచ్చలేదు అంటే అప్పుడు దానికి ఒక చాలా కమ్యూనికేషన్ జరగాలి కదా. ఏం చెప్పకుండా కూడా మామూలుగా ఏం చెప్తారు, ప్రదీప్ ఈ సెకండ్ హాఫ్లో ఈ మార్పులు చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అని చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఏమని చేయాలి? చోరీ చేయకపోతే, మీరు కథల్ని చోరీ చేయకపోతే ఇది ఎందుకు జరిగింది? లేదా అసలు 7 months ఎందుకు తీసుకుంటున్నారు? ద సో కాల్డ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్. సో ప్రతి ప్రొడక్షన్ హౌస్ రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళు, అంటే నేను నాకున్న అనుభవంలో చెప్తున్నాను. మీరు అడగచ్చు ఇప్పుడు మరి రామోజీ ఫిల్మ్ సిటీని మీరు ఎందుకు అప్రోచ్ అవ్వలేదు స్క్రిప్ట్ అని అంటే, నాకున్న గోల్స్, నాకున్నటువంటి ఇది బట్టి నేను ఎలా అవుతాను, నాకున్నటువంటి దాంతో లైక్ మైండెడ్ పీపుల్ ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దాన్ని బట్టి రామోజీ ఫిల్మ్ సిటీ ఎలాంటి ప్రొడ్యూస్ చేస్తారు ఏంటి అనేది నాకు ఒక బేసిక్ అవగాహన ఉంది. వాళ్ళది నాకు అలైన్ అవుతాయి అంటే డెఫినెట్లీ నేను వాళ్ళని కన్సల్ట్ అవుతాను. ఇక్కడ నేను అనుకుంటున్న హీరోస్, ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకున్నటువంటి నెట్వర్కింగ్ బట్టి నేను వాళ్ళని అప్రోచ్ అవుతున్నాను. నేను రాసుకున్న కథే మూలం కాబట్టి నేను వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో నాకున్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇట్లాంటివి. బట్ వేరేస్ విత్ రామోజీ ఫిల్మ్ సిటీ ఇంత హ్యూజ్ లైఫ్ టైం గుర్తుండిపోయే, నా ఒక్కళ్ళకే కాదు ప్రతి ఒక్కళ్ళకి ఇన్స్పైర్ ఇచ్చేటువంటి ఇంత గొప్ప అనుభవం ఇచ్చిన సంస్థ రామోజీ సంస్థ. నేను అనుకునేవాడిని ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్గా ఎప్పటికైనా రేపు ఒక సినిమా తీసినాక రామోజీరావు గారితో ఈ విషయాన్ని పంచుకోవాలని. సరే, దాదాపు 90 సంవత్సరాలు, 3 ఏళ్ళు తక్కువ, సంపూర్ణమైన జీవితం అయితే ఆయన చేయటమే కాకుండా నాలాగా అసలు సంబంధమే లేని ఒక వ్యక్తి జీవితంలో కూడా వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో చూడండి. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. రామోజీరావు గారి డిసిప్లిన్కి, ఆయన ఆ ఎండ్యూరెన్స్, ఆ కల్చర్, వాళ్ళ ఎంప్లాయీస్లో కూడా ఆ కల్చర్ అనేది అది తీసుకురావటం అనేది సాధారణమైన విషయం కాదు. అంటే ఒక సంస్థ వ్యవస్థాపకుడే స్ట్రిక్ట్గా ఉంటే సరిపోదు, అక్కడ పనిచేసే ప్రతి ఒక్కళ్ళలో ఆ డిసిప్లిన్, ఆ టాలెంట్ పూలింగ్, ఆ లీడర్షిప్, ఆ ఇన్నోవేషన్ స్కిల్స్ అవి గుర్తించడం. ఇప్పుడు పెద్ద ఫేస్బుక్ లాంటి కంపెనీస్ లేకపోతే రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా
మోస్ట్ టాలెంటెడ్ వాళ్ళని వాళ్ళు క్యాప్చర్ చేసి వాళ్ళల్లో కలుపుకొని చేస్తున్నారంటే ఏంటి, వాళ్ళు ఒకే రోజు పెద్ద కంపెనీలు అవ్వలేదు. మంచి టాలెంట్స్ని గుర్తించినప్పుడే వాళ్ళ పెద్ద కంపెనీలు అవుతారు. ఈరోజేమో మీరు ఒక ఇదే రిస్క్ ఎవర్షన్ మైండ్ సెట్తో చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద సోకాళ్ళు పెద్ద సంస్థలందరూ ఈరోజు ఒక చెప్పడానికి ఏ సినిమా తీశారండి? ఈనాడు సంస్థల వాళ్ళు అప్పుడెప్పుడో 4 స్తంభాల ఆట వాళ్ళదేనేమో తెలీదు, గుర్తు రావట్లేదు. అవే కాదు, మనకు తెలిసిన నువ్వు నేను, ఆనందం ఇలాంటి సినిమాలే కాదు, మొన్న ఈటీవీ విన్ యాప్లో వాళ్ళది మిడిల్ క్లాస్ అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది. అది ఎంత సెన్సేషన్ హిలేరియస్ వెబ్ సిరీస్ అయిందండి. ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లార్జ్లీ వీవ్డ్ ఇది వచ్చింది సబ్స్క్రిప్షన్. శివాజీ అనే యాక్టర్ని పెట్టి అసలు ఆయన నాకు తెలిసి అప్పటికే ఒక 10 ఏళ్ల నుంచి ఆయన అసలు సినిమాలో లేడు. అలాగే ఆయనకు పొలిటికల్గా ఇది ఉండటం వల్ల కొంచెం నెగిటివ్ వచ్చింది. ఇవన్నీ ఉండి కూడా ఆ వ్యక్తిని ఆయన పెట్టి ఒక కీ రోల్ ఇవ్వచ్చు, ఆయనకు ఒక లీడ్ రోల్ ఇవ్వచ్చు అని చెప్పి, అఫ్కోర్స్ ఇదంతా కూడా ఒక డైరెక్టర్ దృష్టి, ఆ రైటర్స్ రాసినటువంటి ఇది ఖచ్చితంగా వాళ్ళ ఇది లేకపోతే అది అవ్వదు. కానీ ఒక బ్యాక్ బోన్ లాగా ఒక నిర్మాణ సంస్థ నుంచోకపోతే మనకి మిడిల్ క్లాస్ లాంటివి ఇప్పుడున్న జనరేషన్కి తగినట్టు కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారండి. ఈ రోజు కూడా లాస్ట్ మూమెంట్కి కూడా మిడిల్ క్లాస్ సినిమా పేరు గుర్తురావట్లేదు, శివాజీ గారిది, ఎంతమంది చేస్తున్నారండి అట్లాంటివి? ఏ సంస్థలు చేస్తున్నారు? అలాగా ఏదేదో చేస్తున్నారు. ముఖ్యంగా కొలాబరేటివ్ స్కిల్స్ అంటే అదేదో జస్ట్ లైక్ కొలాబరేషన్ కాదు, చాలా స్ట్రాటజిక్గా పకడ్బందీగా ఆ ప్రీ ప్రొడక్షన్లో ఎంత ప్లానింగ్, అవన్నీ అంటే ఆ ఆర్గనైజేషన్కి వాళ్ళకు ఉండే ఒక కల్చరల్ వాల్యూస్, ఒక డిసిప్లిన్, ఆ సంస్కారం ఇప్పటికి కూడా, అంటే సంస్కారం గురించి చెప్పాలండి ఈ రోజు కూడా, అంటే లేడీస్ అందరు చీరలు కట్టుకుంటేనే సంస్కారం అని నేను అంటాం కాదు, కానీ అది మన సంస్కారానికి సాంప్రదాయానికి అది ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ కల్చర్. అది తూచా తప్పకుండా పాటించే ఒకే ఒక్క పత్రికా సంస్థ లేకపోతే మీడియా సంస్థ అంటే ఈనాడు. వాళ్ళ భాషే కాదు, వాళ్ళ కట్టు బొట్టు అన్నీ కూడా అంత పద్ధతుల్ని, సంస్కృతుల్ని, సాంప్రదాయాన్ని నిలువెత్తు నిదర్శనంగా ఎప్పుడు కూడా ఆటుపోట్లు వచ్చినా కూడా అలాగే మెయింటైన్ చేశారు. అఫ్కోర్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా వాళ్ళ నేరేషన్లో కొంచెం వచ్చింది వాళ్ళు ఎదుర్కొన్న దెబ్బలకి. బట్ అలా అని చెప్పి ఈ TV9 లేకపోతే సాక్షి వీళ్ళలాగా ఏదో చేము కుట్టినట్టుగా మాట్లాడతారు సడన్గా. అంత రియాక్టివ్గా ఎందుకు ఉంటుంటారు ఈ హోస్ట్ అర్థం కాదు. చాలా మామూలుగా మాట్లాడచ్చు, కాంటెంట్ అందరికి రీచ్ అయ్యింది. సో ఇది నేను రామోజీ ఫిలిం సిటీతో నాకున్నటువంటి అనుభవాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నాకు ఇన్ని దశాబ్దాలుగా ఆ మనిషి ఆయన ముందుగా ఇది దర్శించకపోతే ఒక దార్శనికత అంటారు కదా, ఆయన నిజంగానే దార్శనికుడు అండి. ముందుగా అతను ఇది చూసుండకపోతే, ఒక విజనరీగా అతను ముందుగా ఇది చూసుండకపోతే అది సాధ్యమయ్యేది కాదు. నేను చెప్పగలను, ఇది మా తరానికి, మా జనరేషన్కి కాదు, రాబోయే జనరేషన్స్కి కూడా, అంటే నేటి తరాలకు కూడా అతను ఒక డెఫినెట్లీ ఆయన ప్రోగ్రాం నుంచే తీసుకోవాలంటే ఆయనది మార్గదర్శి ఉంది కదా, ఆయన నిజంగానే మార్గదర్శి అండి, ఎంతోమందికి మార్గదర్శి. రామోజీరావు గారి స్పిరిట్స్ ప్రతి సామాన్యుడికి కూడా ఉండాలి. అంటే మనం జీవితంలో 7 అంతస్తుల మేడ కట్టాలి అని ఒక గోల్ పెట్టుకుంటే కనీసం మనకు ఒక సొంత ఇల్లు అయితే ఏర్పరచుకునే శక్తి వరకు చేసినా అది ఒక అచీవ్మెంటే. మనందరం రామోజీ ఫిలిం సిటీ లాంటివి లేకపోతే రామోజీరావు గారి స్థాయి వెళ్ళటం అనే దానికన్నా రామోజీరావు గారికి ఉన్నటువంటి స్పిరిట్, ఆ లీడర్షిప్ క్వాలిటీస్, టాలెంట్ పూలింగ్, టాలెంట్ని గుర్తించే విధానం, అతని దగ్గర పనిచేసేటువంటి మేనేజ్మెంట్తో ఎలా కొలాబరేషన్ ప్రాసెస్ని, ఆ ఫార్వర్డ్ థింకింగ్ని, ఆ ఇన్నోవేషన్స్ని అడాప్ట్ చేసుకునే మైండ్ సెట్ ఆయన ఆ వయసులో అది చేయటం ప్రతి ఒక్కళ్ళు అవలంబించుకోవాల్సిన విషయం. అందరూ అలాంటివి వాళ్ళ లైఫ్లో కూడా డెవలప్ అవడానికి ఎంతో ఉపయోగపడుతుందని నా లైఫ్లో నాకు జరిగినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి అనుభూతిని మీతో అందుకే పంచుకుంటున్నాను. సో మీకు నచ్చితే షేర్ దిస్. నేను ఇప్పటిదాకా ఎవరిని షేర్ చేయమని అడగలేదు. ఇఫ్ యూ లైక్ ద స్టోరీ అండ్ మీకు ఇన్స్పైరింగ్ అనిపించింది అనుకుంటే డెఫినెట్లీ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్.